మెరుపు ఆ నాగకన్యను వెంబడిస్తూ ఆమె కాళ్లకు తన కాళ్లను అడ్డం పెట్టాడు. వెంటనే నాగకన్య కింద పడింది. ఇది గమనించిన లిల్లీపుట్లు ఆమె వైపుకు దూకారు. కాని వేగం, శక్తి సాహసాలు ఉన్న నాగకన్య తప్పించుకుని చివరి నిమిషంలో ఒక సొరంగంలోకి దూకింది. అక్కడికి చేరి ఆమె తన దుస్తుల్లో దాగి ఉన్న విషం పూసిన చురకత్తిని తీసి ఎవరైనా లోపలికి వస్తే వారి మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉంది. లిల్లీపుట్ల సొరంగాన్ని చుట్టుముట్టారు. అప్పుడు మేధావి వారితో, ఒరేయ్, లోపల ఇరుక్కుని ఉంది మహానైపుణ్యం కలిగిన హంతకురాలు, అంత తెలివి తక్కువది కాదు. అందుకని ఒరే గురి, ముందుగా నువ్వు సొరంగంలోకి ప్రవేశించు. ఆమె దాడి చేస్తే ఆ దాడిని నీ బాణంతో నిర్వీణ్యం చెయ్యి. తర్వాత మిగతా వారు ఆమెను పట్టుకోండ్రా అన్నాడు. మేధావి చెప్పినట్లే గురి ముందుగా సొరంగంలోకి ప్రవేశించగానే అతని మీదకు ఆ నాగకన్య విషం పూసిన కత్తిని విసిరింది. ఇది గమనించిన గురి వెంటనే బాణం సంధించి ఆ బాణంతో ఆ కత్తిని నిర్వీణ్యం చేసి, హహా, నా గురి ఎప్పటికీ తప్పదు అని నాగకన్య వెనక పరిగెత్తసాగాడు. ఇలా నాగబీజం తప్పించుకుని పారిపోతూ ఉంటే పల్లిగాడు వేగంగా గోడల మీద నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ నాగబీజం భుజం మీద దిగాడు. నా భుజం మీద ఎవర్రా దిగింది అని నాగబీజం దృష్టి పల్లిగాడి మీదకి మలచగానే యంత్ర తన నైపుణ్యంతో వలను విసిరే యంత్రాన్ని తయారు చేసి ప్రయోగించాడు. ఆ యంత్రంలో నుండి వచ్చిన వల వెంటనే నాగకన్య కాళ్లకు చుట్టుకుపోయి ఆమెను బంధించి కింద పడేసింది.